చూడొచ్చు రైడింగ్ భలేగా ఉంది, మామూలుగా లేదు. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం గోవాలో సెకండ్ డే. ఈరోజు ప్లాన్ ఏంటంటే మంది వాటర్ స్పోర్ట్స్ వెళ్తున్నాము. ఏమేమి ఉంటాయో చూద్దాము. వచ్చే మన కోసం అయితే ఒక బస్సు వ్యానో ఏదో ఒకటి వస్తుంది పికప్కి. డాల్ఫిన్ సెంటర్ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. ఒక్క పర్సన్కి వచ్చేసి 1200 తీసుకుంటున్నారు. 4 టైప్స్ ఆఫ్ గేమ్ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయంట. అవి ఏంటో చూడాలి. సో చూద్దాం, వెయిట్. మన కోసం పికప్ బస్ అయితే వచ్చేసింది. ఎక్కేసినాం, కూర్చున్నాం, తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారో చూద్దాం. మనకైతే ఐడియానే లేదు అసలు. సో వాడు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడమే. గంట ప్రయాణం తర్వాత లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా వాకింగ్ డిస్టెన్స్ ఉందనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో అని. లోపలికి వెళ్తే అయిపోయే పని. టికెట్స్ అయితే తీసుకున్నాం. మనకు చేయికి కట్టుకోనికి బ్యాండేజ్ అయితే ఇచ్చారు. ఇద్దరికి వచ్చేసి 2400, 1200 పర్ పర్సన్ వచ్చేసి. ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం స్టార్ట్ అయింది. హెవీ రెయిన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఫెరీ అంటే మన కోసం వెయిట్ చేస్తుంది. పైనుంచి వర్షం, కింద నీళ్లు, మధ్యలో ఫెరీ. సో ఇది దానికి దారి. ఏ కోతికొమ్మ ఫెరీ లోపలికి అయితే వచ్చేసి ఎంతమంది ఉన్నారు. వీళ్ళంతా వాటర్ స్పోర్ట్స్ కోసమే వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఫుడ్ కూడా మనకు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ ఉంది. కావాలంటే బియర్ అన్నీ A to Z అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనివంటే ఏమీ లేదు. పైకి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓహో, వర్షం పడుతున్న పైకి వచ్చి చూస్తున్నారు. చూడనికేగా వచ్చింది. సో అది చూడవచ్చు, మ్యాజెస్టిక్ ప్రైడ్ క్యాసినో అంట ఎంత పెద్దది ఉందో. బంగ్లాలు, టేబుల్ బ్రిడ్జ్. అక్కడ చూడొచ్చు ఫెరీలో కార్లు, బైక్లు అన్ని వేసుకొని వస్తున్నారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. మనం ఆ బ్రిడ్జికి కింద నుంచి వెళ్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ అండ్ నార్మల్ బ్రిడ్జ్ ఉంది. చికెన్, పప్పు, సాంబారు, సలాడ్, రైస్, బియర్, కోక్ అన్నీ దొరుకుతున్నాయి. సో ఇది 1200 ప్యాకేజ్లో. మనమైతే ఇప్పుడు లొకేషన్కి చేరుకున్నాం. రైడ్స్కి ఇక్కడ నుంచే ప్లాన్ చేస్తున్నారు ఇల్లు. చూడవచ్చు ఇక్కడ అందరూ రెడీ అవుతున్నారు లైఫ్ జాకెట్స్ వేసుకొని. ఈ డ్రైవింగ్ చూడవచ్చు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, కింద పడిపోతారు. అందరూ వాటర్ రైడ్స్ ఇక్కడ మెయిన్గా వచ్చేది. దీన్ని ఏమంటారో తెలియదు. స్పీడ్ బోటింగ్, బనానా రైడ్, అదేదో వాళ్ళు భలే స్పీడ్ పోతున్నారు అక్కడ. ఇప్పుడైతే మనం బనానా రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. చూడొచ్చు ప్రవీణ్. అయితే గుంజుకుపోతుండు వెనకైతే మనం
ప్రవీణ్ జస్ట్ 2 నిమిషాలే కానీ బాగుంది. పెద్ద లాంగ్ రైడ్ కాదు, చిన్న రైడ్ అన్నమాట. సో ఇది బనానా రైడ్. నైస్. కొంచెమే దూరం చూడొచ్చు. లాంగ్ రైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు అన్నా నేను. చాలా దూరం వెళ్తున్నాము చూడొచ్చు. ఓకే కరే ఆసగా ఏంది. ఓకే ఈ ఎక్స్లేటర్ ఏర్. ఓకే 1 సెకండ్ ఏం సార్. ఇప్పుడు రైడ్ అయితే వెళ్తున్నాం మేము. ఓకే ఓకే ఓకే. ఓ ఇది చాలా కష్టంగా ఉంది. ఓకే 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 ఓకే. ఓ చూడొచ్చు రైడింగ్ భలేగా ఉంది, మామూలుగా లేదు. థ్యాంక్స్ అన్నా. ఓకే 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 డన్ డన్. ఓకే ఓకే ఓకే. స్పీడ్ అయితే వెళ్తున్నాము. స్పీడ్ బోట్ రైడ్ చాలా బాగుంది. నైస్. థ్యాంక్స్. సో లాంగ్ రైడ్ అంట బాగుంది. ఇది కూడా అందరిని కలిపి ఒకేసారి మిక్సీలో మిక్స్ చేసినట్టు. నెక్స్ట్ మనం చేయబోయేది బంపర్ రైడ్. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది చూడొచ్చు. అదే చూడొచ్చు ఇది. ఓ ఇది మాత్రం కేక్ ఉంది, అసలు మామూలుగా లేదు. సో అది బంపర్ రైడ్ అంట, భలేగా ఉంది. కానీ వాడు వచ్చే జస్ట్ 1 మినిట్ ఇట్లా తిప్పుకొచ్చి ఇట్లా పడేసిండు. అదొక్కటే మైనస్ పాయింట్, మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది ఈరోజు 4 వాటర్ స్పోర్ట్స్